కూడా పేదలకు అందుబాటులో లేకుండా ఉండదు. యాజ్ పర్ రూల్ ఏదైతే జరుగుతుందో ఇంతవరకు ఎలాగైతే జరిగినాయో అలాగే జరుగుతాయి. ఇందులో మా తాలూకు ఉత్సుకత ఏంటంటే తొందరగా పని అవ్వాలి, తొందరగా ఈరోజు మెడికల్ కాలేజెస్ ఓపెన్ అవ్వాలి. మీ అందరికీ తెలుసు 2024 జూలై 24 అనుకుంటా, ఐ థింక్ సో, ఆ రోజు ఈ ఎన్ఎంసీ వాళ్ళు, నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక ఎంక్వైరీ చేసి వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనే ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడానికి అవ్వదు అని చెప్పి ఆ రోజు ఒక రిపోర్ట్ కూడా మన మొహాన్ని కొట్టారు. ఆ రోజు మన సంగతి చూసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే 47% మాత్రమే ఇక్కడ వర్క్లు అయినాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లేదు. 47% కూడా అవ్వాల. 47%తో మేము ఇవ్వలేము. ఫ్యాకల్టీ లేరు, ప్రొఫెసర్స్ లేరు, అసోసియేట్ ప్రొఫెసర్స్ లేరు, ల్యాబులు లేవు, కనీసం ఒక లైబ్రరీ లేదు, క్లాస్ రూమ్ సరిగా లేవు. ఇన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లేని కారణంగా మేము అడ్మిషన్స్ ఇవ్వలేము అని చెప్పి చాలా క్లియర్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు 2024 జూలై 24ని ఆ రోజు మనందరికీ కూడా ఒక పేపర్లో కూడా ఒక రిపోర్ట్ వచ్చింది, మనందరికీ కూడా ఒక సర్క్యులర్ వచ్చింది. అంటే మీరు లాస్ట్ 5 సంవత్సరాలు చేసిన పాపానికి కనీసం ఒక అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకునే పొజిషన్ రాలేకుండా పోయింది. పైగా ఈరోజు మా మీద ఏమి బురద చల్లుతారు, మేమేదో అడ్మిషన్స్ వెనక్కి పంపించాము అన్నట్టుగా పెడతారు. 2